మరి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఈ ఐరన్ ప్లై ఏ విధంగా వచ్చింది, దాన్ని ఎట్లా తయారు చేసి ఉంటారు అనేది అర్థమవుతుంది. మనమే సొంతంగా తయారు చేద్దాం. మనం చాలా సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తాం స్ట్రాటజీలు బిల్డ్ చేసుకునేకి. ఓకే, దానికంటే బదులు సొంతంగా మనం తయారు చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఎదగడానికి, సొంత స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవడానికి పనికిస్తుంది. దానికంటే ముందు మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇది లాంగ్ స్ట్రాటజీ అంటే ఎగ్జాంపుల్ ఒక 200 ప్రీమియం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ నేను కలిపి తీసుకున్నాను అనుకో. ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రీమియం 400 పాయింట్లు దాటి వెళ్ళిపోతే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇదే లాంగ్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం. వోలటైల్ మార్కెట్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాక్ట్లీ రివర్స్ గా షార్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం. ఇది కూడా సెల్ చేస్తాం. దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. లాంగ్ స్ట్రాటజీలో 2 ప్రీమియంలు కలిపి బై చేసాం కాబట్టి ఏదైనా ఒక ప్రీమియం 400 దాటిపోతే వెళ్ళిపోతే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే దానికి రివర్స్ గా షార్ట్ స్టడీలో ఏదైనా ఒక ప్రీమియం 400 దాటి వెళ్ళిపోతే మనకు లాస్ అనేది వస్తుంది. ఏదైనా ఒక ప్రీమియం 0 అయిపోయి ఏదైనా ఒక ప్రీమియం ఈ 400 పాయింట్ల లోపల ఉంటే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే లెవెల్లో మార్కెట్ లో వస్తే మనకు మాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది రెండు కూడా నేకెడ్ పొజిషన్స్. అదే విధంగా షార్ట్ స్టడీ లేచి పెడితే మన గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ లోపడి మార్కెట్ అటే టూర్కి మనకు లాస్ అనేది వస్తుంది కదా. అందుకనే ఏం చేస్తామంటే దానికి హెడ్జెస్ అనేది బై చేసి లాస్ అనేది ఫిక్స్ ఉండే విధంగా చూసుకుంటాం. నేకెడ్ గా చేసినప్పుడు షార్ట్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, డౌన్ సైడ్ వెళ్తే లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, అప్ సైడ్ వెళ్తే లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. దీనికి హెడ్జెస్ అనేది బై చేసినప్పుడు ఈ విధంగా తయారవుతుంది. ఇక్కడ వరకే ఆగిపోతుంది లాస్ అనేది. దాన్నే ఐరన్ ప్లై అని చెప్పేసి లేదా బటర్ ప్లై అని చెప్పేసి అంటాం. మరి ఏ స్ట్రాటజీ మనం బిల్డ్ చేయాలనుకున్నా కానీ మనకు ప్రీమియం యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనేది ఖచ్చితంగా తెలవాలి. లేకపోతే స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయలేము. ఓకే, ఏ ప్రీమియం ఏ లెవెల్లో ఎంతవరకు అవుతుంది, మనం పొజిషనల్ గా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆప్షన్ బయింగ్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ సెల్లింగ్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ వరకు బ్రేక్ ఈవెన్ ఉంటుంది, ఎక్కడ వరకు మ్యాక్స్ లాస్ ఉంటుంది, ఎక్కడ వరకు మ్యాక్స్ ప్రాఫిట్ ఉంటుంది అనేది మనకు తెలిస్తే స్ట్రాటజీలన్నీ కూడా సొంతగా బిల్డప్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐరన్ ప్లై బిల్డ్ చేసి చూద్దాం మనం సొంతగా. ఓకే, ఇది బోర్డు మీద ఐరన్ ప్లై బిల్డ్ చేసి చూద్దాం. ఇది కనుక మనం బిల్డ్ చేయడానికి వచ్చిందనుకో మిగిలిన స్ట్రాటజీలు కూడా పెద్ద క్యాపిటల్ ఉంటే కనుక మిగిలిన స్ట్రాటజీలు కూడా బిల్డప్ చేసుకుని సొంత స్ట్రాటజీ బిల్డప్ చేసుకుని లాస్ట్ను కంట్రోల్లో పెట్టుకుని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా మార్కెట్ అనేది 23,000 దగ్గర ఉంది నిఫ్టీ. దానికి కాల్ ఆప్షన్ ఒకటి 200 ఉంది, పుట్ ఆప్షన్ 200 ఉంది అని చెప్పేసి అనుకుందాం. షార్ట్ స్ట్రాటజీ చేస్తే నాకేమవుతుంది, రెండింటిలో కలిపి కూడా సెల్ చేస్తాం. అప్పుడు మనకు బార్డర్ ఏ విధంగా వస్తాయి చూసుకుందాం. రైట్, 2 ప్రీమియంలో కలిపి 400 పాయింట్లు అయింది కాబట్టి మనకు ఏదైనా ఒక ప్రీమియం ఎక్స్పైరీ వరకు అలా 400 దగ్గర అయినా మనం బ్రేక్ ఈవెన్ దగ్గరనే ఉంటాం. కాబట్టి ముందుగా బ్రేక్ ఈవెన్స్ అనేది వేసుకుందాం. రైట్, ఇక్కడ నుంచి 23,000 నుంచి 400 పాయింట్లు 100, 200, 300, 400 ఈ లెవెల్లో మనకు బ్రేక్ ఈవెన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ 1, 2, 3, 4 ఈ లెవెల్లో మనకు బ్రేక్ ఈవెన్ అనేది వస్తుంది. అంటే మార్కెట్ అనేది ఈ 2 ప్రీమియం సెల్ చేసినప్పుడు ఇదే లెవెల్లో ఎక్కడ క్లోజ్ చేసినా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎక్స్పైరీ వరకు పొజిషనల్ ట్రేడింగ్లో. ఇంట్రాడేలో మాత్రం ఈ లెవెల్లో దాటి వెళ్ళిపోతే లాస్ అనేది వస్తుంది. మనం ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు మనకు అన్లిమిటెడ్ లాస్ కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే హెడ్జెస్ అనేది బై చేస్తాం. ఆ హెడ్జెస్ బై చేస్తే ఈ షార్ట్ స్ట్రాటజీ కాస్త ఐరన్ ప్లైలోకి బటర్ ప్లైలోకి కన్వర్ట్ అయిపోతుంది. మన లాస్ అనేది ఫిక్స్ ఉంటుంది. మన రాంగ్ డైరెక్షన్ ఎంత పోయినా లాస్ అనేది అంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ పెరుగు. మీరు గమనిస్తే కనుక ఓకే, ఈ పుట్టు పొజిషన్లు 2 ఉన్నాయి చూడు, ఈ 2 తీసేస్తే 200 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, 110 కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం. ఓకే, ఇది మీరు గమనిస్తే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. పెద్ద ప్రీమియం సెల్ చేసి చిన్న ప్రీమియం బై చేస్తే అది దీని ఉద్దేశం అనేది ఏది, కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం కాబట్టి దాని ఉద్దేశం అనేది డౌన్ సైడ్. కాల్ ఆప్షన్ స్ప్రెడ్ తోటి యూజ్ చేస్తున్నాం కాబట్టి డౌన్ సైడ్ అంటే బియర్, కాల్ ఆప్షన్ తోటి ఇస్తున్నాం కాబట్టి కాల్ స్ప్రెడ్. ఓకే, దాన్ని బియర్ కాల్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు దీన్ని చూడండి, 200 పుట్ ఆప్షన్ అనేది సెల్ చేసినాం, 110 పుట్ ఆప్షన్ అనేది బై చేసినాం. పుట్ ఆప్షన్ సెల్ చేసినాం కాబట్టి పెద్ద ప్రీమియం సెల్ చేసినాం కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా లేదా అప్ సైడ్ వెళ్ళిపోయినా మనకు ప్రాఫిట్. ఉద్దేశం అనేది అప్ సైడ్ కాబట్టి బుల్ పుట్లతోటి స్ప్రెడ్ చేసినాం కాబట్టి పుట్ స్ప్రెడ్. ఓకే, బుల్ పుట్ స్ప్రెడ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు బియర్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్ రెండింటిల కాంబినేషనే ఐరన్ ప్లై. ఓకే, ఈ 2 కూడా ఇండిపెండెంట్ స్ట్రాటజీలు. ఈ రెండింటిలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే కనుక మనకు ఐరన్ ప్లై అనేది తయారవుతుంది. ఇంతే సింపుల్. ఓకే, అవి ఇండిపెండెంట్ స్ట్రాటజీలు. ఆ 2 ఇండిపెండెంట్ స్ట్రాటజీలను ఇక్కడ కన్వర్ట్ చేస్తే మెర్జ్ చేస్తే మనకు వచ్చేదే ఐరన్ ప్లై స్ట్రాటజీ. ఎడమనీలను సెల్ చేస్తున్నాం, దానికి హెడ్జెస్ అనేది బై చేస్తున్నాం. ఓకే, ఇది హెల్దీ ఐరన్ ప్లై. ఎందుకన్నా హెల్దీ ఐరన్ ప్లై అనాలంటే ఇక్కడ 200 ప్రీమియం అనేది మనం సెల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీగా 1 to 200 పాయింట్ల దూరం పోయి అక్కడ ఉన్న ఏ ప్రీమియం ఉంటే ఆ ప్రీమియంను బై చేస్తున్నాం కాబట్టి అది హెల్దీ అవుతుంది. ఈ బాటలు అనేవి కొంచెం పెంచుకుంటా పోతాయి. అంటే ఈ హెడ్జింగ్ అనేది కొంచెం దూరంగా చేస్తే అన్హెల్దీ హెడ్జింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎంత దగ్గరగా చేస్తే అంత హెల్దీ పొజిషన్,
ఎంత దూరంగా ఎడ్జ్ వెళ్ళిపోతే అంత లాస్ అనేది మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఫిక్స్ ఉన్నప్పటికీ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్హెల్తీ పొజిషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ పొజిషన్ పక్కకు పెట్టేసి నేనేం చేస్తున్నా అంటే 200 కాల్ ఆప్షన్ సెల్ చేసిన 110 కాల్ ఆప్షన్ బై చేసిన కాబట్టి రెండింటి పొజిషన్లో మనకు రిస్క్ ఎంత ఉందో చూద్దాం. రైట్, మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ తెలుసు, ఏ ప్రీమియం ఏ లెవెల్ అవుతే ఎంత అవుతుందో మనకు తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్గా మనకు మ్యాక్స్ లాస్ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడనే వస్తుంది. ఓకే, మనకు మ్యాక్స్ లాస్ అనేది ఇక్కడనే వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో మార్కెట్ ఆగిందని చెప్పేసి మనం అనుకుంటే ప్రీమియం ఎక్స్పైరీ వరకు ఎంత అవుతుంది, మళ్ళీ 200కే అవుతుంది. ఎందుకంటే ఇంట్రెన్సిక్ వాల్యూ 200 డెవలప్ అవుతుంది కాబట్టి ప్రీమియం మళ్ళీ 200కే అవుతుంది. కాబట్టి దీంట్లో 0 ప్రాఫిట్. ఈ 110 ప్రీమియం బై చేసినాం కాబట్టి ఇది ఈ లెవెల్లో మార్కెట్ అయినప్పుడు ఇది ఎడదమని కాబట్టి ఎడదమని ప్రీమియం 0 అయిపోతుంది కాబట్టి దాని మీద టీటా పనిచేస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ఆప్షన్ గ్రిప్స్ గురించి తెలుసుకున్నాం. టీటా పనిచేస్తుంది కాబట్టి ఏమవుతుంది, ప్రీమియం 0 అవుతుంది. అంటే 110 పాయింట్లు లాస్. ఓవరాల్ ఎంత 110 పాయింట్లు లాస్ అనేది వచ్చింది ఈ పొజిషన్లో. మ్యాక్స్ లాస్ అనేది ఇంతే. ఓకే, ఇంతకంటే లాస్ ఎక్క కాదు. రైట్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ ప్రీమియంలో సమానంగా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ దీంట్లో కూడా మనం క్యాల్కులేషన్ వేసుకుంటే మ్యాక్స్ లాస్ అనేది 110 పాయింట్లు అనేది వస్తుంది డౌన్ సైడ్ పొజిషన్లో కూడా. ఓకే, ఎప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో ఆగినప్పుడు. రైట్, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందో చూద్దాం. రైట్, మ్యాక్సిమం ప్రాఫిట్ మనం ఏడు వస్తుంది, ఈ లెవెల్లో సెల్ చేస్తాం కాబట్టి పెద్ద ప్రీమియం ఇది కాబట్టి ఈ లెవెల్లో క్లోజ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే డౌన్ వచ్చినా సరిపోతుంది మార్కెట్ ఈ రెండింటిలో. ఓకే, రైట్, ఈ లెవెల్లో క్లోజ్ వచ్చింది, ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ కాబట్టి ఈ లెవెల్లో క్లోజ్ వచ్చిందని అనుకుంటే ఈ 200 ప్రీమియం కాస్త 0 అవుతుంది. అంటే మనకు దాంట్లో 200 పాయింట్లు ప్రాఫిట్. ఈ 110 కాల్ ఆప్షన్ కూడా బై చేసిన 0 అవుతుంది కాబట్టి ఎక్స్పైరీ వరకు 110 పాయింట్లు లాస్. ఓవరాల్ ఎంత 90 పాయింట్లు ప్రాఫిట్. మ్యాక్స్ ప్రాఫిట్ 90 పాయింట్లు. ఎగ్జాక్ట్లీ దీంట్లో కూడా మ్యాక్స్ ప్రాఫిట్ ప్రీమియంలు సేమ్ ఉన్నాయి కాబట్టి మ్యాక్స్ ప్రాఫిట్ 90 పాయింట్లు అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. రైట్, ఇప్పుడు విడివిడిగా క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఈ పొజిషన్లో మ్యాక్స్ లాస్ ఎంత ఉంది, ఈ పొజిషన్లో మ్యాక్స్ లాస్ ఎంత ఉంది, ఈ పొజిషన్లో మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఈ పొజిషన్లో మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉందో మనకు అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మనకు లాస్ట్కు ప్రాఫిట్కి మధ్యలో ఒక గీత అనేది కంపల్సరీ ఉంటుంది కదా. రైట్, ఫస్ట్ ఒక గీత అనేది వేసుకున్నాం. ఇప్పుడు మనకు మ్యాక్స్ ప్రాఫిట్ ఏ లెవెల్ వస్తుంది, ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రెండు ప్రీమియంలు పెద్ద ప్రీమియంలు 0 అయిపోతే ఈ చిన్న ప్రీమియంలు కూడా 0 అయిపోతాయి కాబట్టి ఈ చిన్న ప్రీమియంలో వచ్చిన లాస్ కంటే ఈ పెద్ద ప్రీమియంలో వచ్చిన ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్లో మనకు ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఓకే, కాబట్టి ఈ లెవెల్లో మనం డాటా అనేది చేసుకుని ఈ లెవెల్ నుంచి ఇక్కడ అవుతే కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, ఇక్కడ అవుతే కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గుతుంది, ఇక్కడ అవుతే కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ఓకే, బ్రేక్ ఈవెన్స్ అనేది ఇవే కదా మనకు. బార్డర్స్ అనేది బై చేసినాం కాబట్టి బ్రేక్ ఈవెన్స్ అనేది ఇవే అవుతాయి. కాబట్టి నేకడ్గా సెల్ చేసినప్పుడు ఈ లెవెల్ వచ్చినాయి బ్రేక్ ఈవెన్స్, హెచ్ చేసినాం కాబట్టి ఈ లెవెల్లో వస్తాయి బార్డర్స్. ఓకే, రైట్, అయితే ఇక్కడ నుంచి బార్డర్ సైడ్ వెళ్ళేటప్పుడు మార్కెట్ ఈ లెవెల్లో కనుక ఇట్లా ఆగుకుంటా పోతే మనకు ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ఈ లెవెల్ దాటి కానీ ఈ లెవెల్ దాటి కానీ పోతే లాస్లోకి వెళ్ళిపోతాం. మరి ఈ మధ్యలో లాస్కు ప్రాఫిట్కు మధ్యలో ఉన్న ఈ గీత మనం ఒక బార్డర్ అని అనుకుంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దాటిపోయి వెళ్ళే క్రమంలో మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది తగ్గకుండా వెళ్ళిపోతుంది. అంతే కదా. రైట్, ఎగ్జాక్ట్లీ డౌన్ సైడ్ కూడా ప్రాఫిట్ అనేది తగ్గకుండా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ లెవెల్లో మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ప్రాఫిట్ అనేది ఈ లెవెల్లో వచ్చింది, మరి లాస్ అనేది మనకు రావాలి కదా. మరి మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది ఈ రెండు పొజిషన్లో కలిపి అంటే ఈ రెండు పొజిషన్లలో మనకు మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 180 పైన. మనకు మ్యాక్స్ లాస్ కూడా రావాలి, ఎందుకంటే బార్డర్ దగ్గరికి వచ్చి క్లోజ్ ఇచ్చింది మార్కెట్. ఇప్పుడు బార్డర్ దాటి వెళ్ళిపోతే మన క్లాస్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది, కాకపోతే మనం హెచ్ఎస్ బై చేసినాం కాబట్టి లిమిటెడ్ అయిపోతుంది. మ్యాక్స్ లాస్ ఎంత వస్తుందో చూద్దాం. రైట్, ఒక సింగిల్ పొజిషన్లో ఈ పొజిషన్లో మనకు మ్యాక్స్ లాస్ ఎంత వచ్చింది 110 పాయింట్లు, అంతే కదా. రైట్, మరి ఈ పొజిషన్లో మనకు కనుక 110 పాయింట్లు లాస్ వస్తే ఈ పొజిషన్లో మనకు ప్రాఫిట్ వస్తుంది కదా, అంతే కదా. ఈ రెండిట్ల పొజిషన్ ఉద్దేశం డౌన్ సైడ్, ఈ రెండు పొజిషన్ల ఉద్దేశం అప్ సైడ్, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసి లేదా రెండు పొజిషన్లో కనుక సైడ్ వైస్ అయిపోతే మనకు ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఈ 110 పాయింట్లో మనకి ఈ లెవెల్లో మ్యాక్సిమం లాస్ కాబట్టి ఇందులో లాస్ వచ్చినప్పుడు పొజిషన్ ఇందులో ప్రాఫిట్ అనేది వస్తుంది కదా మనకు. మరి ఎంత వచ్చింది మనకు 90 పాయింట్లు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీగా మార్కెట్ అనేది ఈ లెవెల్లో కనుక అవుతే దీంట్లో లాస్ అనేది వస్తుంది ఎంత 110 పాయింట్లు. మరి ఈ పొజిషన్లో ప్రాఫిట్ వస్తుంది కదా, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది ఈ పొజిషన్లో 90 పాయింట్లు. అంటే మనకు ఓవరాల్గా వచ్చేది 20 పాయింట్లు లాస్, దీంట్లో కూడా 20 పాయింట్లు లాస్. అంటే
మార్కెట్ ఈ బార్డర్లో దాటి అప్ సైడ్ వెళ్ళిపోయినా మనకి 20 పాయింట్లు లాస్ వస్తుంది, డౌన్ సైడ్ వచ్చినా 20 పాయింట్లు అనేది లాస్ వస్తుంది. ఓకే, కానీ ఇదే లెవెల్లో ఉంటే మనం మ్యాక్సిమం ప్రాఫిట్ ఇక్కడ 180 పాయింట్లు వచ్చింది. ఈ లెవెల్లో ఎక్కడ క్లోజ్ వచ్చినా దానికి తగ్గట్టు ఇంట్రెన్సిక్ వాల్యూని బట్టి టైం వాల్యూని బట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది. కొంచెం తగ్గుతా వెళ్ళిపోతుంది. 20 పాయింట్లు, ఇక్కడ 90 పాయింట్లు, ఇక్కడ 60 పాయింట్లు, ఈ విధంగా వెళ్ళిపోతే ఈ లెవెల్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. అక్కడ నుంచి లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, మరి రెండు పొజిషన్లో మనకి మాక్సిమం లాస్ అనేది 20 పాయింట్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 180 పాయింట్లు అయితే 9 గీతలు వస్తున్నాయి మధ్యలో. 1 2 3 4 5 6 7 8 9 గీతలు వచ్చినాయి. మరి 20 పాయింట్లు అంటే ఎంత అంటే ఒక్కో పాయింట్ 20 పాయింట్లు అనుకుంటే ఇందులో మన మాక్సిమం ప్రాఫిట్ రావడానికి 9 గీతలు అనేది వచ్చినాయి. కాబట్టి ఇది ఒక గీత మొత్తం లాస్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక లైన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ బార్డర్లో మనకు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఉంది. ఇందులో 20 పాయింట్లు, ఇంతకంటే లాస్ ఈ విధంగా పెరగదు. డౌన్ సైడ్ కూడా ఈ విధంగా లాస్ అనేది పెరగదు. ఈ విధంగా ఓకే, ఈ విధంగా అయిపోతుంది. మరి ఎంత ఈ పాయింట్ 20 పాయింట్స్ లాస్. ఇది ఐరన్ ప్లై స్టార్ట్ అయింది. ఇటు డౌన్ సైడ్, ఇటు అప్ సైడ్. ఇప్పుడు దీన్నే ఇట్లా పట్టుకొని సీదా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేస్తే హారిజాంటల్గా మనకు సెన్సిబుల్ పెట్టినట్టుగా మ్యాప్ అనేది వస్తుంది. దీన్నే ఐరన్ ప్లై అని చెప్పేసి అంటాం. ఎందుకంటే బార్డర్ అనేది బై చేసినాం కాబట్టి లాస్ అనేది లిమిటెడ్ అయిపోతుంది. లెవెల్లో మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ లెవెల్లో ఎంత ఉంది 180 పాయింట్లు. ఈ లెవెల్లో మ్యాక్స్ లాస్ అనేది ఉంటుంది. ఎంత ఉంది 20 పాయింట్లు. ఓకే, ఇంతకంటే లాస్ అనేది పెరిగాడు. ఓకే, ఇప్పుడు ఈ హెచ్ఎస్ అనేది మనం తీసేస్తే ఈ గీత అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. కింద లిమిటెడ్ అనేది ఉండదు. ఓకే, కింద హారిజాంటల్ లైన్ వెళ్ళిపోతుంది. ఈ లైన్ డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే అప్ సైడ్ వెళ్ళిపోయినా అన్లిమిటెడ్ లాస్, డౌన్ సైడ్ వెళ్ళిపోయినా అన్లిమిటెడ్ లాస్. కానీ మనం హెచ్ఎస్ అనేది బై చేసినాం కాబట్టి లాస్ అనేది ఫిక్స్ అయిపోయింది. 20 పాయింట్స్కే వచ్చేసింది. ఇది ఐరన్ ప్లై. ఈ విధంగా తయారీ అనేది చేసాడు. ప్రీమియం యొక్క ఎంట్రన్స్ వాల్యూ టైం వాల్యూని బట్టి ఐరన్ ప్లై అనేది తయారు చేసాడు. ఓకే, ఎర్త మనీలతోటి మనం పొజిషన్ అనేది చేసినాం కాబట్టి దానికి హెచ్ఎస్ బై చేసినాం కాబట్టి దీన్ని ఐరన్ ప్లై అని చెప్పేసి అంటాం. అవుట్ ఆఫ్ ద మనీలతోటి కనుక వేస్తే ఇదే స్ట్రాటజీని అవుట్ ఆఫ్ ద మనీలతోటి కనుక వేస్తే ఐరన్ కార్డ్ అని చెప్పేసి అంటాం. దాని గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.